నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ అంశం ఈఎఫ్ఎఫ్ వెహికల్. ఈఎఫ్ఎఫ్ వెహికల్ అంటే ఏంటి? ఈఎఫ్ఎఫ్ అంటే ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్సీ ఫ్యూయల్ వెహికల్ లేదు ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్. నేను హైడ్రోజన్ని ఫ్యూయల్గా విన్నాను, సిఎన్జిని ఫ్యూయల్గా విన్నాను, పెట్రోల్ని ఫ్యూయల్గా విన్నాను, డీజిల్ని ఫ్యూయల్గా విన్నాను, కానీ ఈ ఫ్లెక్సీ ఫ్యూయల్ ఏంటి మాస్టారు అన్న డౌట్ మీలో ఖచ్చితంగా కొంతమందికి అయితే వస్తుంది. ఎవరికైతే ఆల్రెడీ తెలుసో కింద కామెంట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ నేను ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి. ఎనీవేస్, దీనికి సంబంధించి ఒకవేళ ఇంకేమైనా డీటెయిల్స్ తెలిస్తే కనుక కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఈఎఫ్ఎఫ్ ఈజ్ బేసికలీ ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్సీ ఫ్యూయల్ వెహికల్. సో ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ అనే దాని గురించి ఎంత డిస్కషన్ జరుగుతుందో అదంతా మనకి తెలిసిందే. అలానే 2030వ సంవత్సరం కల్లా ఏదైతే కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి, అలానే మనం 2050 కల్లా కార్బన్ న్యూట్రల్ అవ్వాలి, అలానే 2075 కల్లా కార్బన్ జీరో అయిపోవాలి, అలానే 2030 కల్లా ఏదైతే 1.5 degrees లేదా 2 degrees వాళ్ళు లిమిట్స్ పెట్టుకున్నారు అకార్డింగ్ టు ద ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్, దాన్ని కంట్రోల్ చేయాలి. ఇలా వివిధ అంశాలకి సంబంధించి మనం బేసిక్గా చేయగలిగింది ఏంటి అని అంటే పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. దట్స్ ఇంపార్టెంట్. దాన్ని ఎలా చేయాలి? కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి. సో అందుకే ఈ పెట్రోల్, డీజిల్ ఏవైనా సరే ఇవన్నీ కూడా కార్బన్ ఎమిట్ చేస్తాయి కదా. అయితే కొత్త కొత్త టెక్నాలజీస్ యూస్ చేసేసి ఈ పెట్రోల్లో మందు కలిపేస్తున్నారు అనమాట. మందు అంటే ఏ మందు? అదే అండి, మీరు అనుకున్న మందే. ఆ మందే పెట్రోల్లో కలిపేస్తున్నారు అనమాట. సో అట్లా ఆల్కహాల్ని బ్లెండ్ చేస్తున్నారు, లేదు ఇథనాల్ని బ్లెండ్ చేస్తున్నారు. వెల్, ఆల్కహాల్ ఇథనాల్ ఒకటేనా అంటే ఇథనాల్ ఈజ్ నథింగ్ బట్ ఇథైల్ ఆల్కహాల్. సో దాన్ని బ్లెండ్ చేస్తున్నారనమాట. సో అలా బ్లెండ్ చేయడం వల్ల కార్బన్ ఎమిషన్స్ తగ్గిపోతాయి. అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా ఏవో ఓల్డ్ టెక్నాలజీస్ అనుకున్నారు, ఇవన్నీ కూడా అకార్డింగ్ టు ద భారత్ స్టేజ్ 6 నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారమే అనమాట. సో పొల్యూషన్ పరంగా చాలా తక్కువ పొల్యూషన్ చేస్తూ, మైలేజ్ కూడా చాలా బెటర్గా ఇస్తూ, పర్యావరణానికి అలానే మన దేశానికి అలానే ఎవరైతే కార్ ఓనర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా లాభం చేకూర్చే విధంగా ఉన్న ఒక టెక్నాలజీయే ఈ ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్సీ ఫ్యూయల్ వెహికల్ టెక్నాలజీ లేదు కాన్సెప్ట్ అనమాట. అండ్ ఈ వీడియో ఇవాళ డిస్కస్ చేయడానికి, లేదు ఈ టాపిక్ని ఇవాళ వీడియోలో డిస్కస్ చేయడానికి గల మేజర్ రీజన్ ఏంటంటే ఈ 2 పిక్చర్స్. ఈ పిక్చర్లో ఉన్న పర్సన్ ఎవరు చూడండి, జాగ్రత్త చూడండి ఒకసారి. నితిన్ గడ్కరీ గారు. ఇక్కడ ఏముంది? ఏంటి మాస్టారు ఏమైనా బ్లైండ్ అనుకుంటున్నారా? అక్కడ బ్లాక్ కలర్ కార్ ఉంది అని కొంతమంది అంటారు. కొంతమంది స్మార్ట్ పీపుల్ అయితే అక్కడ ఉన్న లోగోను చూసి సార్ అదొక టొయోటా కార్ అని చెప్తారు. ఇంకొంతమంది అయితే సార్ ఫార్చునర్ కొత్త మోడల్ అంటారు. ఇంకొంతమంది అయితే సార్ ఇన్నోవా కొత్త మోడలా అంటారు. వెల్, ఎవరైతే ఫార్చునర్ కొత్త మోడల్ అనుకున్నారో మీరు తప్పు, కానీ ఎవరైతే ఇన్నోవా కొత్త మోడల్ అనుకుంటున్నారో యు ఆర్ రైట్. ఎందుకనంటే రీసెంట్గా 2023లోనే మార్చ్, ఏప్రిల్ ఆ పర్టికులర్ టైంలో ఇన్నోవాలో హై క్రాస్ అని ఒక కొత్త మోడల్ లాంచ్ అయింది. హై క్రాస్ అనేది బేసిక్గా హైబ్రిడ్ క్రాస్ అనమాట. దాని గురించి మనం తెలుసుకుందాం, కంగారేం పడకండి. అయితే ఈ హై క్రాస్లోనే నెక్స్ట్ వర్జన్ ఫ్లెక్సీ ఫ్యూయల్ వెహికల్ అనమాట. అలా వరల్డ్లోనే ది ఫస్ట్ ఫ్లెక్సీ ఫ్యూయల్ వెహికల్ విత్ మోర్ దాన్ 80% ఆల్కహాల్ బ్లెండింగ్ ఉన్న వెహికల్గా టొయోటా ఒక కార్ని రిలీజ్ చేసింది. ఎక్కడ రిలీజ్ చేసింది తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి, లేదు ఒక 5 సెకండ్లు వెయిట్ చేయండి. ఇది ఎక్కడ లాంచ్ చేసింది అని అంటే న్యూఢిల్లీలో. నితిన్ గడ్కరీ గారి యొక్క సమక్షంలో టొయోటా కంపెనీ ఇన్నోవాలోనే ఏదైతే హై క్రాస్ మోడల్ ఉందో దాంట్లో ఒక కొత్త వర్షన్ విచ్ ఈస్ ద ఫ్లెక్సీ ఫ్యూయల్ వర్షన్ దాన్ని లాంచ్ చేసిందనమాట. సో ఇట్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ వెహికల్. సో అందుకని వార్తల్లో ఉంది. అండ్ దీని గురించి చర్చ కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. బికాస్ రాబోయే రోజుల్లో ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ని నిజంగానే పొల్యూషన్ ఫ్రీగా కన్సిడర్ చేయట్లేదో వాళ్ళందరూ ఫ్లెక్సీ ఫ్యూయల్ వెహికల్స్ వైపు వెళ్ళే విధంగా ఉన్నాయి ఈ పరిస్థితులు అని చెప్పి చాలామంది శాస్త్రవేత్తలు కానీ ఆర్థికవేత్తలు కానీ చెప్తూ ఉన్నారనమాట. So that's the reason why you are talking about EFF vehicle. So let's get into the details. But before going there, మీరు ఒకవేళ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నట్టయితే మీకు అప్టేక్ జాబ్స్ ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చింది. ఆ ఆఫర్ ఏంటి అని అంటే టీచర్స్ డేని పురస్కరించుకుంటూ కేవలం సెప్టెంబర్ 5వ తారీఖున మట్టుకే, అంటే రాబోయే మంగళవారం అనమాట, ఇంకో 2-3 రోజులు వచ్చేస్తుంది. సో ఈ సెప్టెంబర్ 5వ తారీఖున 2000 రూపాయలు విలువ చేసే కోర్స్ మీకు 99 రూపాయలకే లభిస్తుంది. అంటే 100 రూపాయల కన్నా తక్కువకే లభిస్తుంది. ఇక్కడ మీకు చూడడానికి వీడియోలు, చదువుకోవడానికి పీపీటీ మెటీరియల్, అటెంప్ట్ చేయడానికి టెస్టులు, వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కూడా మీకు 100 రూపాయలకే లభిస్తాయి ఆన్ అప్టేక్ జాబ్స్ యాప్. ఈ అందువచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, అప్టేక్ జాబ్స్ యాప్లో టెట్ డిఎస్సి కోర్సు
2000 రూపాయలది మీకు 99 రూపాయలకే లభిస్తుంది. మీకు వీడియోస్, పీపీటీలు, టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కనుక ఈ అప్టేక్ జాబ్స్ యొక్క లింక్, యాప్ లింక్ ఏదైతే ఉందో అది కింద కామెంట్ సెక్షన్లో ఉంది. దాని మీద క్లిక్ చేయండి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తారు. అప్టేక్ జాబ్స్ యాప్ని మీ మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ ఉన్న కోర్సెస్ని మొత్తం మీరే చూడండి, మీకే ఐడియా వస్తుంది. లేదు నేను ఒకసారి మాట్లాడి కనుక్కుంటాను అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు. అలానే ఎవరైతే ఏపీఎస్సి, టీఎస్పీఎస్సికి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అప్టేక్ జాబ్స్ ప్లస్ ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ఏంటి అంటే సెప్టెంబర్ 5వ తారీఖున అంటే టీచర్స్ డేని పురస్కరించుకుంటూ కేవలం ఈ ఆఫర్ కూడా కేవలం ఒక్కరోజు అనమాట. ఎలా అయితే ఇంతకుముందు టెట్ డిఎస్సి ఆఫర్ సెప్టెంబర్ 5వ తారీఖున మటుకే ఉందో ఈ ఆఫర్ కూడా కేవలం ఒక్కరోజే. మీరు 999 రూపాయలు అంటే 1000 రూపాయలు పే చేస్తే మీకు సంవత్సరం పాటు ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు చదువుకోవడానికి పీపీటీ మెటీరియల్, చూడడానికి వీడియోలు, టెస్ట్లు ఉంటాయి. టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు. ఇది అప్టేక్ జాబ్స్ ప్లస్లో, అప్టేక్ జాబ్స్లో కాదు. దీనికి సంబంధించిన యాప్ లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో ఉంది. దాని మీద ట్యాప్ చేయండి. మళ్ళీ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తారు. అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ని మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. అలానే సెప్టెంబర్ 5వ తారీఖున మటుకి ఈ 2 ఆఫర్లు కూడా సెప్టెంబర్ 5వ తారీఖున మటుకు ఉంటే ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే మీతో పాటు మీ ఫ్రెండ్స్ కానీ, చుట్టాలు కానీ, కొలీగ్స్ కానీ ఎవరైనా సరే వీటిల్లో ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకి ఈ ఆఫర్ గురించి చెప్పండి. అప్టేక్ జాబ్స్ అలానే అప్టేక్ జాబ్స్ ప్లస్ టీచర్స్ డే సందర్భంగా ఒక స్పెషల్ సేల్, ఒక స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చిందని అందరికీ చెప్పండి. మొన్న ఆగస్టు 15వ తారీఖున అన్ని కోర్సులు కూడా 10 రూపాయలు అంటే మీరు చాలా మంచి స్పందన ఇచ్చారు. అండ్ వీఆర్ రియలీ సో థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ఆల్ ఆఫ్ దాట్. అట్ ద సేమ్ టైం ఈ సెప్టెంబర్ 5వ తారీఖున ఏదైతే ఆఫర్ లాంచ్ చేస్తామో మీరు దాన్ని కూడా అదే విధంగా సక్సెస్ఫుల్ చేస్తారు, అదే విధంగా విజయవంతం చేస్తారు అని మేము నమ్ముతున్నాము. బికాజ్ వీ డూ బిలీవ్ ఇన్ యూ. సో మీ ఏదైతే ప్రయాణం ఉందో ఆ ప్రయాణంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తారని ఆశిస్తూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద బెస్ట్. లెట్స్ మీట్ ఆన్ సెప్టెంబర్ 5th ఫర్ దిస్ పర్టికులర్ ఆఫర్. ఒకవేళ మళ్ళీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే గుర్తుంది కదా, కింద కామెంట్ సెక్షన్ అయినా కామెంట్ చేసి చెప్పండి, లేదు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్కైనా కాల్ చేయండి. సో మనం ఇందాక ఆల్రెడీ టాపిక్ వార్తలోకి ఎందుకు వచ్చిన సంగతి తెలుసుకున్నాం. బట్ లెట్స్ ట్రై టు గెట్ టు నో సంథింగ్ ఇన్ డీటెయిల్. రీసెంట్లీ ద ప్రోటోటైప్ ఆఫ్ ద వరల్డ్స్ ఫస్ట్ భారత్ స్టేజ్ 6 BS6 స్టేజ్ 2. ఈ BS6లో కూడా స్టేజ్ 1 ఉంది, స్టేజ్ 2 ఉంది. BS6 స్టేజ్ 2 స్టేజ్ 1 కన్నా చాలా డెవలప్డ్ వర్జన్. పొల్యూటెంట్స్ అసలు ఎక్కువగా బయటికి రిలీజ్ అవ్వకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. సో దీన్ని మన ఇండియాలో CPCB ఇంప్లిమెంట్ చేస్తానమాట. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేస్తుంది దీని అంతా. సో ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ డెవలప్డ్ బై టొయోటా కిర్లోస్కర్ మోటార్ వాజ్ అన్వీల్డ్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవచ్చు. మనం ఇందాక ఆల్రెడీ చూసాం పిక్చర్లో. నితిన్ గడ్కరీ గారు, టొయోటా కంపెనీ లోగో ఇక్కడ ఉంది, వాళ్ళు రిలీజ్ చేసిన ఫ్లెక్స్ ఫ్యూయల్. అండ్ రిమెంబర్ ఇది యాజ్ ఆఫ్ నో ఒక ప్రోటోటైప్, అంటే ఇంకా కమర్షియల్గా వైబుల్ కాలేదు. ఇది కమర్షియల్గా ఇంకా మార్కెట్లోకి సేల్కి రాలేదు. బట్ ఇది నిజంగానే ప్రాపర్గా వర్క్ అయితే కనుక డెఫినెట్గా కమర్షియల్గా వైబుల్ చేస్తారు. దిస్ వెహికల్ ఈస్ కేపబుల్ ఆఫ్ రన్నింగ్ ఆన్ అప్ టు 85% ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అండ్ ఫీచర్స్ అండ్ ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్. నా ఇక్కడ మీరు కొన్ని అంశాలు తెలుసుకోవాలి. ఒకటి ICE, ఇంటర్నల్ కంబస్షన్ ఇంజన్. పెట్రోల్ ఇంజన్ అయినా డీజిల్ ఇంజన్ అయినా ఇంజన్ లోపలికి పెట్రోల్ డీజిల్ వెళ్తుంది. తర్వాత ఆ పెట్రోల్ డీజిల్ బర్న్ అవుతుంది, కంబస్ట్ అవుతుంది. దాని ద్వారా ఏదైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో దానివల్ల కార్లు ఇవన్నీ మూవ్ అవుతున్నాయి. అలా అయితే కనుక దాన్ని ICE, ఇంటర్నల్ కంబస్షన్ ఇంజన్ అని పిలుస్తారు. ఇది కాకుండా నెక్స్ట్ వచ్చే వర్జన్ హైక్రాస్. హైక్రాస్ని హైబ్రిడ్ క్రాస్ అంటారు కంప్లీట్గా. ఈ హైబ్రిడ్ క్రాస్లో ఏంటి, ఈ ICEతో పాటు ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ కానీ ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ అనే కాన్సెప్ట్ని యాడ్ చేస్తారనమాట. సో బేసిక్ ఏమవుతుంది, ఇంటర్నల్ కంబస్షన్ జరిగేటప్పుడు ఆ ఇంజన్ లోపల ఎనర్జీ రిలీజ్ అయ్యేది, కొంచెం ఎలక్ట్రిక్ ప్రొపల్షన్గా కూడా పనిచేస్తూ. సో ఆ కారు ఎలక్ట్రిక్గా, ఒక కారు ఒకవేళ ఎలక్ట్రిసిటీ మీద నడిస్తే ఎలా అవుతుంది, బ్యాటరీ కార్లో నడిస్తే ఎలా అవుతుంది, అలా దాన్ని సప్లిమెంట్ చేస్తుంది అనమాట. అంటే మేజర్గా ICEనే, కానీ సప్లిమెంటరీగా ఒకవేళ ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ కానీ లేదు ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ విధానం ఉంటే కనుక దాన్ని హైక్రాస్ అంటారు. దీనికి సంబంధించి ఇంకోటి ఉంది మళ్ళీ, ప్లగ్ ఇన్ హైక్రాస్ లేదు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ క్రాస్ అని. అంటే ఎలక్ట్రిక్ కార్కి ఎలా అయితే మనం ఛార్జింగ్ పెడుతున్నామో అలా ఛార్జింగ్ పెట్టి ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ని ఛార్జ్ చేసి, మీన్ వైల్ ఆల్రెడీ ఒకవేళ ఇంటర్నల్ కంబస్షన్ ఇంజన్ ఉంటే దాన్ని ప్లగ్ ఇన్ హైబ్రిడ్ క్రాస్ లేదు ప్లగ్ ఇన్ హైక్రాస్ అని అంటారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఈ హైక్రాస్ టెక్నాలజీకి సంబంధించింది, అందులో ఒక భాగమే. కానీ దీన్ని ఫ్లెక్సీ ఫ్యూయల్ టెక్నాలజీగా పిలుస్తున్నారు. ఎందుకు, దీంట్లో వాళ్ళు ఎలక్ట్రిసిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూనే వాళ్ళు ఇథనాల్ని ఎక్కువగా బ్లెండ్ చేస్తున్నారు. ఎంతవరకు చూడండి ఒకసారి, అప్ టు 85%. అంటే ఆ ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్ ఏదైతే ఉందో దాంట్లో పెట్రోల్ ఉంది, ఆ పెట్రోల్లో 85% ఇథనాల్ కూడా ఉంది. అండ్ దానికి ఒకవేళ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ యాడ్ చేస్తే
దెన్ ఇట్ బికమ్స్ ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్సీ ఫ్యూయల్ టెక్నాలజీ. ఒకవేళ ఎలక్ట్రిక్ ప్రపల్షన్ లేదా ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ అనే కాన్సెప్ట్ తీసేసి ఓన్లీ ఇథనాల్తో బ్లెండ్ చేస్తే దెన్ ఇట్ ఈస్ సింప్లీ కాల్డ్ యాజ్ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అనమాట. అండ్ మామూలుగా కూడా కాదు, మామూలుగా ఇండియాలో ప్రస్తుతం అరౌండ్ 11-12% ఇథనాల్ బ్లెండ్ అయి ఉంది అండ్ 20%కి రీచ్ అవ్వాలి అని ట్రై చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ లుక్ ఎట్ దట్ 85%, దట్స్ అ హ్యూజ్ అచీవ్మెంట్ అని చెప్పాలి. The Ministry of Petroleum and Natural Gas has also highlighted flex fuel vehicles' potential to substitute petrol with higher ethanol blends beyond 20%. So వీళ్ళు ఆల్రెడీ 85% వరకు మీరు ఇథనాల్తో బ్లెండ్ చేసినా సరే కార్ ప్రాపర్గానే నడుస్తుందని ఆల్రెడీ టెక్నాలజీని ప్రూవ్ చేసేసారు. అండ్ దట్ టు వాళ్ళు ఈ కార్ అయితే తయారు చేస్తారో దానికి 186 bhp ఉందంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. అండ్ మైలేజ్ కూడా చాలా ఎఫిషియన్సీగా వస్తుందని వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. సో కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దట్, సో 20% ప్రకారం చూసుకున్నా సరే ఇట్స్ అచీవబుల్ ఫర్ ఎవ్రీ వన్. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ గురించి ఇంకొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దే హ్యావ్ ఇంజన్స్ దట్ కెన్ రన్ ఆన్ ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్. ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ అంటే బేసిక్గా ఏంటిది, ఆ ఫ్యూయల్ ఇలా ఫ్లెక్సిబుల్ అవుతుందని కాదు, మీరు ఎయిదర్ దీని మీదైనా లేదా దాని మీదైనా డిపెండ్ అవ్వచ్చు. అంటే మీకు ఒకవేళ కార్ లోపల పెట్రోల్ డీజిల్ ఉంది, అప్పుడు ఇంటర్నల్ కంబషన్ మీద పనిచేస్తుంది. లేదు ఒకవేళ సడన్గా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, పెట్రోల్ అయిపోయింది, బట్ కార్ నడవాలి కదా, సో అప్పుడు ఎలక్ట్రిసిటీని యూస్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా ఫ్లెక్సిబుల్గా ఫ్యూయల్ ఆప్షన్ ఉంది కాబట్టి దాన్ని ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ అన్నారు. A combination of petrol, diesel, electric and ethanol which can include up to 100% ethanol. ప్రస్తుతం అయితే 85% వరకు సక్సెస్ఫుల్ అయింది టొయోటా ఏదైతే తయారు చేస్తుందో మోడల్ దాని ప్రకారం. సో 100% ఇథనాల్ కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ దెర్ ఆర్ సమ్ అదర్ కంపెనీస్ ఆల్సో విచ్ ఆర్ డూయింగ్ ఇట్. సో ఏదైతేనే పెట్రోల్ ఇంజన్తో పాటు లేదా డీజిల్ ఇంజన్తో పాటు లేదా ఒక ఎలక్ట్రిక్ ఇంజన్తో పాటు కంబషన్ ఇంజన్లో ఏదైతే పెట్రోల్ వాడుతున్నారో దాంట్లో ఇథనాల్ బ్లెండ్ చేస్తే దాట్స్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్. ఇలా చేయడం వల్ల పర్యావరణానికి హాని చాలా తక్కువ మోతాదులో జరుగుతుంది. నా ఇథనాల్ బ్లెండింగ్ జరుగుతుంది, 85% ఆల్రెడీ టొయోటా సక్సెస్ఫుల్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 20%కి రీచ్ అవ్వాలని చూస్తుంది. 100% వరకు కూడా పాసిబుల్గా ఉందని మీరు ఆల్రెడీ చెప్పారు కదా మాస్టారు. ఇంతకీ ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఇథనాల్ ఏదైతే ఉందో C2H5OH దాని యొక్క కెమికల్ ఫార్ములా ఇథైల్ ఆల్కహాల్ అని పిలుస్తారు మామూలుగా అయితే, లేదు సింపుల్గా ఇథనాల్ అని పిలుస్తారు. A key biofuel produced through fermentation of sugars by yeast or petrochemical methods. ఫర్మెంటేషన్ తెలుసు కదా, ఆల్కహాల్ ఎలా తయారు చేస్తారు మన అందరికీ తెలిసిందే. సో ఆల్కహాల్ని ఫ్యూయల్గా యూస్ చేస్తే ఇట్స్ కాల్డ్ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ లేదా ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ అనమాట. ద ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా ఎయిమ్స్ టు డిక్రీజ్ ఆయిల్ ఇంపోర్ట్స్. ఇప్పుడు ఆబ్వియస్గా ఆల్కహాల్ని కలిపేసినా సరే ఒకవేళ బాగానే పనిచేస్తుంది అంటే దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ ఇంపోర్టింగ్ మోర్ ఆయిల్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఎందుకంటే ఇథనాల్ మనమే తయారు చేయొచ్చు. అండ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ షుగర్ కేన్. సో షుగర్ కేన్ ఏదైతే మొలాసిస్ ప్రాసెస్ ఇవన్నీ కాకుండా వాటితో పాటు మనం ఇథనాల్ని కూడా తయారు చేయొచ్చు కదా. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ ఫ్రమ్ షుగర్, కార్న్ అవ్వచ్చు, చార్కోల్ అవ్వచ్చు, వుడ్ పీసెస్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ నుంచి కూడా మనం తయారు చేయొచ్చు కాబట్టి బయోఫ్యూయల్స్ని. సో మనకు ప్రాబ్లం లేదు. అలా ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి, ఆయిల్ యొక్క దిగుమతులు తగ్గిపోతాయి అనమాట. కర్బ్ ఎమిషన్స్, పొల్యూషన్ ఎక్కువగా జరగకుండా ఆపేయచ్చు. అచీవ్ ఎనర్జీ సెల్ఫ్ సఫిషియన్సీ అంటే మనం ఎనర్జీ కోసం వేరే దేశాల మీద ఆధారపడకుండా మన మీద మనమే సెల్ఫ్ డిపెండెంట్గా లేదా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండొచ్చు అనమాట. అండ్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. ఎందుకు వాళ్ళు బయోఫ్యూయల్ అంటే తెలుగులో ఏంటి, జీవ ఇంధనం. అంటే మొక్కల్ని కానీ లేదా మొక్క ఆధారిత పదార్థాలని కానీ ఉపయోగించి ఒకవేళ ఇంధనాన్ని తయారు చేస్తే దాన్ని జీవ ఇంధనం లేదా బయోఫ్యూయల్ అంటారు. సో ఇప్పుడు ఈ బయోఫ్యూయల్కి వన్ ఆఫ్ ద మేజర్ సోర్స్ ఏంటిది, షుగర్ కేన్, చెరుకు. సో ఇప్పుడు చెరుకు ఒకవేళ ఎక్కువగా ఇథనాల్ ప్రొడక్షన్లో కూడా యూస్ చేస్తే ఫార్మర్స్ అందరూ ఇన్ జనరల్గా షుగర్ వాటి పర్పస్కే కాకుండా దీనికోసం కూడా పండిస్తారు కదా. అప్పుడు ఏదో ఒక విధంగా ఫార్మర్ ఇన్కమ్ పెరుగుతుంది కదా. అండ్ ఈవెన్ ఒకవేళ షుగర్ కేన్ కాకపోయినా కార్న్ ద్వారా కూడా పండించవచ్చు. సో వుడ్ ఇలా మిగతా వాటి నుంచి కూడా వస్తాయి కాబట్టి ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ట్రాన్సిషనింగ్ దెమ్ టు ఊర్జాదాత వైల్ రిమైనింగ్ అన్నదాత అండ్ కాంట్రిబ్యూటింగ్ టు ఎన్వైర్మెంటల్ ఇంప్రూవ్మెంట్. అన్నదాత అంటే ద వన్ హూ ఈజ్ గివింగ్ ఫుడ్, ఫార్మర్, రైతు. ఊర్జాదాత అంటే ఎనర్జీ ఇచ్చేవాడు అని. సో ఇప్పటివరకు ఫార్మర్ను ఓన్లీ మనం అన్నదాతగానే ట్రీట్ చేసాం. సో ఈ విధంగా చేసినట్టయితే ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు అన్నదాతలాగా ఉంటూనే ఊర్జాదాత కూడా అవుతారు. ఎందుకు, మనం ఎనర్జీ సెల్ఫ్ సఫిషియన్సీని అటైన్ చేయగలుగుతాం కాబట్టి. మనందరికీ G20 తెలుసు, బికాజ్ ఇండియా ఈజ్ మెంబర్ కంట్రీ ఆఫ్ ఇట్. ఇండియా దానికి సభ్య దేశం కాబట్టి. అలానే ఈ సంవత్సరానికి సంబంధించి ఇండియా G20కి ప్రెసిడెన్సీ వహిస్తుంది కాబట్టి G20 ఆల్మోస్ట్ అందరి బ్రెయిన్లో ఉంది, అందరూ వింటూనే ఉన్నారు. కానీ చాలామందికి E20 అంటే ఏంటో తెలియదు. నౌ లెట్స్ టాక్ అబౌట్ దాట్. The government of India has advanced the target for 20% ethanol blending in petrol to 2025 from 2030. సో ఈ ఇథనాల్ బ్లెండింగ్ ఏదైతే జరుగుతుందో పెట్రోల్లో 20% వరకు ఇథనాల్ని కలిపితే అలా ఉన్న పెట్రోల్ని E20 పెట్రోల్ అని పిలుస్తున్నారు, లేదు E20 ఫ్యూయల్ అని పిలుస్తున్నారు. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. ఒకవేళ ఇప్పుడు ఏదైతే 85% ఉందో అది కమర్షియల్గా ఒకవేళ పాసిబుల్ అయిందనుకోండి, అప్పుడు దాన్ని E85 పెట్రోల్ అని పిలుస్తారు. కన్ఫ్యూజ్ అవ్వకండి.
అలానే ఇప్పుడు వాళ్ళ టార్గెట్ యాక్చువల్గా అయితే 20% ఇథనాల్ బ్లెండింగ్ని 2030 కల్లా అచీవ్ చేయాలనుకున్నారు. బట్ కన్సిడరింగ్ ద టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఆల్రెడీ టొయోటా 85% దాకా వెళ్ళిపోయిందంటే 20% దాకా వెళ్ళడం పెద్ద కష్టం ఏమీ కాదు. సో వాళ్ళు దాని టార్గెట్ని 2025కే పెట్టేశారు, అంటే విత్ ఇన్ ద కమింగ్ 1.5 year అనమాట. India has been increasing its ethanol blending in petrol from 1.53% in 2013-14 to 11.8% in August 2023. 10 ఏళ్ల క్రితం పెట్రోల్లో సుమారుగా 1.5% ఇథనాల్ని బ్లెండ్ చేస్తే, అంటే ఇథనాల్ని పెట్రోల్లో కలిపితే ఇప్పుడు సుమారు 12% అనమాట. అండ్ రాబోయే 1.5 year 2 సంవత్సరాల్లో ఆ 12 నుంచి 20%కి వెళ్ళాలి అన్నది టార్గెట్. సో చూసారు కదా, దట్ ఈస్ వాట్ EFF వెహికల్స్ ఆర్, ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్సీ ఫ్యూయల్ వెహికల్స్. సో మనం హైబ్రిడ్ వెహికల్స్ లేదా హై క్రాస్ వెహికల్స్ అంటే ఏంటి, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెహికల్స్ అంటే ఏంటి, అలానే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అంటే ఏంటి, ఫ్లెక్సీ ఫ్యూయల్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. అలానే ఇథనాల్ బ్లెండింగ్ గురించి కూడా తెలుసుకున్నాం. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా తెలుసుకోండి వీటి గురించి. అండ్ దీస్ ఆర్ సమ్ వెరీ గుడ్ డెవలప్మెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. వెరీ గుడ్ డెవలప్మెంట్స్ అన్నప్పుడు గుర్తుంది కదా, APPSC TSPSCకి సంబంధించి ఏదైతే ఆఫర్ ఉందో, ఏదైతే మీకు 999 రూపాయలకి లభిస్తుందో, రిమెంబర్ 8,000 రూపాయలు విలువ చేసే కోర్సు మీకు 999 రూపాయలకే లభిస్తుంది అప్టేక్ జాబ్స్ ప్లస్లో విత్ 1 year వ్యాలిడిటీ. అలానే అప్టేక్ జాబ్స్లో టెట్ డిఎస్సికి సంబంధించిన కోర్సు 1,999 రూపాయలు విలువ చేసే కోర్సు, అంటే 2,000 రూపాయల కోర్సు మీకు 99 రూపాయలకే లభిస్తుంది అప్టేక్ జాబ్స్లో. అందుకని ఈ 2 కోర్సులను కూడా ఏదైతే ఆఫర్స్ వస్తున్నాయో వాటిని వినియోగించుకోండి, సద్వినియోగపరచుకోండి, ప్రాపర్గా దాన్ని యూస్ చేయండి. మీ జీవితంలో ఒక మెట్టు పైకి ఎదగండి. మీరు ఏదైతే నేను చేరాలి అని అనుకుంటున్నారో అది మీరు చేరాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ కేవలం సెప్టెంబర్ 5వ తారీఖున మటుకే ఉంటుంది. ఆ ఒక్క విషయం మటుకు మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. సో అందరికీ దీని గురించి చెప్పండి. అలానే ఈ అప్టేక్ జాబ్స్ యాప్, అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్కి సంబంధించిన లింకులు ఇక్కడ కింద కామెంట్ సెక్షన్లో ఉన్నాయి. కామెంట్ సెక్షన్ అంటే గుర్తుకొచ్చింది, ఈ వీడియోకి సంబంధించి ఒకవేళ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ ఇది కూడా చేయాలనుకుంటే అది మీ ఇష్టం, మీకు ఆ స్వేచ్ఛ ఉంది. అలానే ఈ వీడియో ఇంకో 10 మందికి షేర్ చేస్తే బాగుంటుంది కదా, అంటే ఆ షేర్ బటన్ మీద కూడా క్లిక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఒకవేళ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే, అసలు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే ఆ రెడ్ కలర్లో రెడ్ బటన్ ఏదైతే సబ్స్క్రైబ్ ఉందో దాని మీద క్లిక్ చేయండి. దాని పక్కన ఉన్న గంటను కూడా టంగ్ అని కొట్టండి. సో దట్ అప్టేక్ జాబ్స్ ఎప్పుడు ఒక కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్ వీడియో అప్లోడ్ చేసినా, కొత్త కాన్సెప్ట్ వీడియో అప్లోడ్ చేసినా, ఒక ఆఫర్కి సంబంధించిన వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో అందుకని అందరూ బాగుండండి, అందరూ కలిసిమెలిసి ఉండండి, సమైక్యంగా ఉండండి. ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.